సిటీ న్యూస్కు స్వాగతం. గూడూరులోని పటాన్పేటలో ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గూడూరులోని పటాన్పేటలో ఉన్న హజరత్ నిర్గం షా ఔలియా బాబా ఉరుసు మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గూడూరులోని పటాన్పేటలో ఉన్న హజరత్ నిర్గం షా ఔలియా బాబా ఉరుసు మహోత్సవం దర్గా ప్రెసిడెంట్ ఎండి యాసిన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా హైదరాబాద్, నాగపూర్, ముంబై, కర్ణాటక, బెంగళూరు నుండి ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ బాబా యొక్క ప్రత్యేకత ఏదైనా కోరిక కోరుకుని ఆ కోరిక నెరవేరినట్లయితే బాబా వద్ద దీపం వెలిగించి ప్రార్థన చేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. అనేక మంది భక్తులు బాబాకి అత్యంత ప్రీతికరమైన మిఠాయి ప్రసాదంగా తీసుకువస్తారు. అనంతరం నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. उससे मांग वो तुझको सिवा देगा और किसी अमीर की दहलीज पे तू क्यों जाए, उसे खुदा ने दिया है तुझे भी खुदा देगा। देने वाला है खुदा, देने वाला है, 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 देने वाला ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన వల్ల ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. 14వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాల గురించి వివరించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం వల్ల ప్రత్యర్థి రాజకీయ పక్షాలను సైతం ఓట్లడిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని పేర్నికిట్టు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాగిత జవహర్లాల్, రఫీ, వైసీపీ నాయకుడు బొర్రా ఫణి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 14వ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా, ఏ ఇల్లు చూసినా ఇంట్లోంచి జగన్ గారి పాట విని బయటకు వచ్చి మీకు మేము ఉన్నాం, మీరు జగన్ గారి గుర్తుపైన పోటీ చేస్తాను, మీకేం ఇబ్బంది లేదు, జగన్ గారు మా కష్టాల్లో మమ్మల్ని చూశాడు, ఆయన కష్టాల్లో ఆయన ఎవరినైతే మనిషిని పెడతాడో ఆ మనిషికి అండగా మేము ఉంటామని ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మద్దతును వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు పర్యటించడానికి వచ్చినప్పుడు ఎవరైనా బయటకు వస్తారు, కానీ వారి ముఖకవళికల్లో మనకు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళు ఎంత మద్దతుగా మనకు ఉన్నారనేది. వాళ్ళు ఎంతో ప్రేమగా ముందరకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను, హాయిగా వెళ్ళు, ఎండలు ఇబ్బంది ఉంటాయేమో ఇవన్నీ తాగిలని జాగ్రత్తలు వాళ్ళు చెప్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సుపరిపాలనే ఇవన్నిటినీ సాధ్యం చేసింది. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ నాయకుల ప్రచారం అంటే ప్రత్యర్థులు ఇంటి ముందు వెళ్ళలేని పరిస్థితి, కానీ ఈరోజు ప్రత్యర్థుల ఇంటికి కూడా వెళ్ళి ఖచ్చితంగా మీకు జగన్ గారు మంచి చేశారు, మంచి చేసి ఉంటే ఫ్యాన్ గుర్తుపైన ఒక ఓటేసి ఆశీర్వదించండి అని ఒక మాట అడగగలుగుతున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు కూడా చూడకుండా సుపరిపాలన చేయడమే అందుకు కారణం. అలాగే నిన్న మనం చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం వచ్చిన వెంటనే నిన్న అశేష జనవాయి, నాకు తెలిసి బందర్ చరిత్రలో ఒక బహిరంగ సభకి ఇంతమంది జనం రావటం ఇదే మొదటిసారి అని నేను అనుకున్నాను, నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ తమ మద్దతు తెలియజేస్తున్నారు. అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇంకొక వారం రోజుల్లో ఈ ఎలక్షన్ ఓట్లు మీరు చూస్తారు. నిజంగా మీ ఇంటికి, మీ వార్డుకి, మీ ఊరికి మంచి జరిగిందనిపిస్తే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుపైన మొదట ఎంపీ గారిది ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యే గారిది ఉంటుంది. ముందు వెళ్ళిన డబ్బా ఎంపీ గారిది, తర్వాత వెళ్ళిన డబ్బా ఎమ్మెల్యే గారిది ఉంటుంది. 2 చోట్ల 3వ నెంబర్ మీద సింహాద్రి చంద్రశేఖర్ గారు ఎంపీగా 3వ నెంబర్ మీద, అలాగే ఎమ్మెల్యే దాంట్లో పేర్ని కృష్ణమూర్తి నేను 3వ నెంబర్ మీద ఉంటాను. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపైన వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. నాగాయలంక మండలంలో గణపేశ్వర స్వామి, దుర్గాదేవి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలంలో గణపేశ్వర స్వామి దుర్గాదేవి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గణపేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో రెండో రోజు రాత్రి వేద పండితుల నడుమ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కనులు విందుగా జరిగింది. ఆలయ ధర్మకర్త మండలి రాంబాబు దంపతులు పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు, బాసికం సమర్పించి స్వామివారి కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న వేలాదిగా భక్తులు హాజరయ్యారు. హరిబాబు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త మండలి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని, అల్లూరి సీతారామరాజు అమరతిథిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, అల్లూరి సీతారామరాజు అమరతిథిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్, అల్లూరి చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ దేశానికి జాతీయ గీతాన్ని అందించిన నోబెల్ పురస్కార గ్రహీత ఠాగూర్ చిరస్మరణీయుడన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలొడ్డిన అల్లూరి సీతారామరాజు తెలుగు జాతికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అమన్, షారుఖ్, సుబ్బారావు, షేరాలి, ఇస్మాయిల్, సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861న బెంగాల్లో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో శారదాదేవి, దేవేంద్రనాథ్ దంపతులకు జన్మించారు. ఆసియా ఖండానికి తొలి నోబెల్ పురస్కార గ్రహీత, మన జాతీయ గీతం సృష్టికర్త, శాంతినికేతన్ విశ్వవిద్యాలయ స్థాపకుడు, విశ్వభారతి రూపకర్త మన రవీంద్రుడు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారతదేశానికి జనగణమన అధినాయక జయ హే జాతీయ గీతం అందించారు. దీనికి అత్యంత గౌరవం ఇవ్వాలి. కనుక దీనికి ఎంత సమయంలో గానం చేయాలో నిర్ణయించబడింది. ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి 1913లో నోబెల్ పురస్కారం. కవిత్వం జీవుని వేదనను సంస్కారం నెరుగుతుంది. కవిత్వం మానవతను కుశలమడుగుతుంది. కవిత్వం ప్రపంచ జనులను కలుపుతుంది. కవిత్వం ప్రపంచ జనులను కలుపుతుంది. కవిత్వం ప్రజల జీవన ఆర్తిని బ్రతకడానికి దారి చూపుతుంది. విశ్వకవి రవీంద్రుని భారతీయ జీవన చింతన. విశ్వకవి రవీంద్రుని భారతీయ జీవన చింతన ప్రపంచ మానవత, ప్రేమ, సౌభాతృత్వపు ఔన్నత్యాలను విశదపరుస్తుంది. రవీంద్రుని కవిత్వానికి ప్రపంచం నోబెల్ ప్రైజ్ ఇచ్చి సలాం చేసింది. రవీంద్రుడు నా దేశపు జాతీయ గీతాన్ని. సాధ్యం కాని హామీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వరని పెడన పట్టణ వైసీపీ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. సాధ్యం కాని హామీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వరని, సాధ్యమయ్యే హామీలే ఇస్తారని వైసీపీ పెడన పట్టణ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. వైసీపీ గెలిపే లక్ష్యంగా పట్టణంలోని పలు వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, గృహసారథులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని వారు తెలిపారు. మరలా వైసీపీ విజయఢంకా మోగిస్తుందని పట్టణ కన్వీనర్ బండారు మల్లి తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో కూటమి అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని గొల్లలమోద, కమ్మవారిపాలెం, ఏటిమోగ, పెదపాలెం, తీర గ్రామాల్లో కూటమి అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాదులు ఈ సందర్భంగా ఎదురుమండి వారధి నిర్మాణంతో పాటు
సముద్రపు కరకట్ట పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణతో సహా ఎదురుమొండి, ఎడ్లంక, దీవుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. నాచుకుంట రహదారి నిర్మాణం, తీర ప్రాంత రహదారుల అభివృద్ధి తదితర హామీలు వారిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేగా బుద్ధప్రసాద్ను, ఎంపీగా తనను గెలిపించాలని బాలశౌరి విజ్ఞప్తి చేశారు. వాళ్ళు చేసేటువంటి పనులు, ఈ గ్రామంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కలిసి మీ బోట్లన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. నాకు బాగా గుర్తుంది. అక్కడ ఆ పడవలు రేత్రిపూట కూడా మరి భార్యాభర్తలు ఇద్దరు వేటకెళ్తాం. అక్కడ ఒక జెట్టి లేదు, జెట్టి ఉంటే తప్పితే అక్కడ నుంచి సముద్రంలోకి లోపలికి వెళ్ళటానికి కానీ మళ్ళా తెచ్చినటువంటి సరుకుని మరలా తిరిగి మరి ఇంటికి తెచ్చుకునేటువంటి విధంగా జెట్టి లేదని చెప్పేసి అన్నారు. అదే రకంగా అక్కడ చాలామంది మహిళా సోదరిమణులు ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు పెట్టుకోవడానికి కోసం, ఎండబెట్టడం కోసం మరి ఆ ప్లాట్ఫారాలు కూడా కావాలన్నారు, డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్. మరి అదే రకంగా కొన్ని సోలార్ లైట్స్. మరి మీకు తెలిసిందో లేదో కానీ 1,70,00,000 రూపాయలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ గ్రామానికి జెట్టి నిర్మాణం కోసం ఫ్రీగా నిధులు మంజూరయ్యేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గొల్లోల మద ప్రజానికానికి అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తద్వారా మీ బోట్లన్నిటికి కూడా చాలా ఈజీగా రవాణా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదే రకంగా కొన్ని డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్ మరి లోన్లు తీసుకుంటే లోన్లు కట్టగలుగుతారో లేదో అని చెప్పేసి నేను 2, 3 మరి డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్ కూడా మంజూరైనవి. అవి కూడా త్వరలోనే మరి కొంతమందికి మీ సొసైటీల ద్వారానో లేకపోతే వేరే రకంగానో గ్రామ పెద్దలతో మాట్లాడి బీటలు ఇచ్చిన భూములు చూశాను. ఆ భూముల్లో మళ్ళా మీరు చక్కటి పంటలు పండించిన రోజును చూస్తున్నాడే నాకు నిజమైన తృప్తి అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అలా చేయగలిగినప్పుడే నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను సఫలీకృతున్న అయినానని చెప్పి భావిస్తాను తప్ప అలా చేయలేకపోతే మాత్రం నేను కూడా ఒక అసమర్థుడిగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తున్నాను. అంచేత నా కర్తవ్యం అవనిగడ్డ, నాగాలంక, కోడూరు నాగాలంకలో దాదాపు 5,000 ఎకరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.